హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సన్న కారపూసని ఎక్స్ట్రా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను చేసిన విధంగా ఓసారి చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా అండ్ టేస్టీగా చేసిస్తారు. ఎవ్వరైనా తిన్నవారు చాలా టేస్టీగా ఉన్నాయి, కరకరలాడుతూ ఉన్నాయి అని చెప్తారనమాట. అంత బావుంటాయి. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా? నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇది చేయడం కోసం నేను ఇక్కడ అరకిలో పిండిని అయితే తీసుకున్నానండి. ఇది బియ్యం, శనగపప్పు కలిపి పట్టించిన పిండి అండి. 3 కిలోల బియ్యంకి 2 కిలోల శనగపప్పు అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో నేను ఒక అర కేజీ పిండిని అయితే తీసుకున్నాను. ఇందులో వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అదే మీరు బియ్యపిండిని, శనగపిండిని తీసుకున్నట్లయితే 2 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసిన నూనెని తీసుకోండి, లేదా నెయ్యిని కానీ, బటర్‌ని కానీ తీసుకోండి. మనం తీసుకున్న ఈ ఆయిల్ అనేది పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. చేత్తో ఇలా పిండిని నలుపుకుంటూ కలిపారంటే మనకి ఆయిల్ అనేది బాగా కలుస్తుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ ముద్దలాగా కాకుండా ఇంకా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. చూడండి ఇలా ఉండాలన్నమాట, సెమీ సాఫ్ట్‌గా. పిండి లూజ్ అయితే గనక మన కారపూస అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందండి. ఇప్పుడు సన్న కారపూస చేసే గొట్టాన్ని తీసుకొని మురుకుల గొట్టంకి పెట్టి ఇందులోనే సరిపడినంత పిండిని యాడ్ చేసుకోండి. ఇలా మురుకుల గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని దీంట్లోకి పెట్టేసుకోవాలి. పెట్టుకొని మూత పెట్టేసి మనం కారపూస ఒత్తుకోవాలండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వచ్చింది. అందుకే ఇవి పర్ఫెక్ట్‌గా వస్తాయి మనకి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక పిండి ముద్దని ఇలా వేశారంటే అది వెంటనే పైకొచ్చేస్తుంది. అలా వస్తే ఆయిల్ హీట్ అయినట్లు. ఈ స్టేజ్‌లోనే మనం కారపూసని ఒత్తుకోవాలి. మెల్లిగా కారపూసని ఇందులోకి వేసుకోవాలండి. చేతికి ఆవిరొస్తుంది. సో, జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి ఈ కారపూసని మనం కాల్చుకోవాలి. పైన బబుల్స్ మొత్తం పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు కారపూస అనేది కరెక్ట్‌గా కాలినట్టు అర్థం అండి. దీన్ని వెనక్కి ముందుకి తిప్పాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఇలానే కాల్చుకుంటే సరిపోతుంది. 2 వైపులా చక్కగా వేగుతుంది. ఇలా బబుల్స్ మొత్తం పోయిన తర్వాత కారపూసని తీసేసుకున్నామంటే మనకి టేస్టీ అండ్ క్రిస్పీ కారపూస రెడీ. ఇలా కాలిన దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ అనేది ప్లేట్‌లోనే పడిపోతుంది. అండ్ పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా కలుపుకునే దాన్ని బట్టి మనకి ఆయిల్ అనేది పీల్చుకోవడం జరుగుతుందండి. పిండి అనేది మరీ లూజ్‌గా కలుపుకున్నట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇదే పిండితో మనం లడ్డు కారపూస కూడా చేసుకోవచ్చండి. సో, ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కారపూసలు మనం చేసిన పిండితో ఈజీగా చేసేయొచ్చు. ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్‌గా చేసేలాగా ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి. కారపూస నాకైతే చాలా ఇష్టమండి. మీలో ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ నేను ఇది టీలో ఎక్కువగా తింటాను. మీరెలా తింటారో కూడా కామెంట్ చేయండి. అంతేనండి. టేస్టీ అండ్ క్రిస్పీ కారపూస రెడీ. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. వాముకు బదులుగా జీలకర్ర వేసి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలానే కారపూస పిండిని ఇంట్లో పట్టించుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు ఇన్‌స్టంట్‌గా మనకి తినాలనిపించిన ప్రతిసారి కారపూసనైతే ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బియ్యపిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. బయట మనం బేకరీలో తీసుకుంటుంటాం కదా! బియ్యపిండి చెక్కలు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. అండ్ చేసుకోవడానికి కూడా టైం ఎక్కువ తీసుకోదు. ఇది ఎలా చేయాలంటే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి
1 కప్పు బియ్యపిండిని తీసుకోవాలి. ఇది పొడి బియ్యపిండి అండి. ఈ బియ్యపిండిని ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ వాటర్ని తీసుకోవాలండి. ఇంట్లో ఉన్న ఏదైనా కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి, అప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది. ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. మనం బియ్యపిండి ఎంత తీసుకుంటామో అంతే వాటర్ పడుతుందండి. ఈ వాటర్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఆయిల్ కానీ ఘీ కానీ బటర్ కానీ వేసుకోండి. ఏది వేసుకున్నా పర్లేదు. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ వాటర్ని బాగా మరిగించాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న బియ్యపిండిని వేసుకోవాలి. ఈ బియ్యపిండిని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఈ పిండి అనేది వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం తీసుకున్న పిండి మొత్తం వాటర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది చల్లారక ముందే పిండి కలుపుకోవడానికి పక్కకు తీసుకోండి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ కలంజీ సీడ్స్ వేసుకోండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్నాక్ని ఇష్టపడని వారంటూ ఉండరండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ పట్టదండి, అవసరం లేదనమాట. పొడిగా అనిపిస్తే లైట్గా వాటర్ చల్లేసి కలుపుకోండి, సరిపోతుంది. ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత చిన్న బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోండి. మరీ పెద్దగా తీసుకోవద్దు. ఇలా తీసుకొని చేతి మీద పెట్టుకొని ఇలా నొక్కండి, సరిపోతుంది. మనకు చెక్కలాగా వస్తుంది. ఇలా ఫింగర్తో ఒకసారి నొక్కి తీసుకోండి. ఇలా నొక్కి తీసుకోవడం వల్ల మనకు అంతా సమానంగా వస్తుంది. ఈ పిండిని మొత్తం మనం ఇలాగే చేసుకోవాలండి. చిన్న చిన్న చెక్కలాగా చేసుకోవాలి. మా సైడ్ వీటిని కారపప్పులని కూడా అంటారండి. మరి మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. చూడండి, నేనైతే అన్నిటినీ చేసేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి నెమ్మదిగా. మనకి ఎన్ని పడతాయో అన్నిటిని వేసుకోవచ్చండి. ఇవి ఒకదానికొకటి అతుక్కోవు, విడివిడిగా వస్తాయి, చాలా బాగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని అలాగే వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత ఇలా జల్లిగంట తీసుకొని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ కాసేపు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత మరి కాసేపు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. పైన మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయండి. హై ఫ్లేమ్లో కాల్చడం వల్ల మనకి పైన కలర్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేనండి, ఎవరైనా ఇష్టంగా తినే బియ్యపిండి చెక్కలు రెడీ. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఈ ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందేనండి. అంత బాగా ఉంటాయి టేస్ట్. మనం అచ్చం షాప్లో కొన్నట్లే ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా పొంగాయో. మనం తీసుకున్న బియ్యపిండి చెక్క ఒకటి ఇలా విడిపోయిందండి, పొంగి 2గా అయింది. మీరే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని షేర్ చేయండి. ఎందుకంటే ఈ రెసిపీ ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు మనం హ్యాపీగా తినేసేయొచ్చండి. మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూపర్ స్నాక్ రెసిపీ, 90s కిడ్స్ ఫేవరెట్ స్నాక్ రెసిపీ పప్పు చెగోడీలను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అచ్చం బయట బేకరీలో కొన్నట్లే టేస్ట్ అండ్ టెక్స్చర్ రావాలంటే, కరకరలాడుతూ రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇవి చేయడం కోసం ముందుగానైతే శనగపప్పుని నానబెట్టుకోవాలండి. 3-4 గంటల ముందు నానబెట్టుకోవాలి. చూడండి, 3-4 గంటల తర్వాత చూపిస్తున్నాను. మనకి నానిపోయి ఇలా మెత్తగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోని వాటర్ని వంపేసుకొని ఏదైనా క్లాత్ మీద వేసి ఇలా తుడుచుకోండి. తడి లేకుండా తుడుచుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి.
ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు చెగోడీలను చేయడానికి పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్య పిండిని తీసుకోండి. ఇందులోనే 1/2 కప్పు మైదా వేయండి. ఇలా మైదా వేయడం వల్ల చెగోడీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ రెండింటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఎంతైతే మనం పిండిని తీసుకున్నామో అంతే కొలతతో 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, మంచి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు. కలర్ ఇష్టపడేవారైతే వేసుకోవచ్చండి. వాటర్లో మరుగుతున్నప్పుడే ఇందులోకి మనం తీసుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ ఇలా మొత్తం పిండిని యాడ్ చేయండి. చూడండి, ఇలా ఎసట్లోకి మంచిగా పిండి కలిసేలాగా అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని అంతా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలపాలండి. అలా అయితేనే ఇది పర్ఫెక్ట్గా కలుస్తుంది. చూడండి, ఇలా చేత్తో ఒత్తుకుంటూ మంచి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగానైతే కలుపుతామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి ఈ స్నాక్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి, అందుకే నేర్చుకున్నాను. చూడండి, ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని మిగతా ముద్దకి గాలి ఆడకుండా ఒక బౌల్ని పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు చెగోడీలని ప్రిపేర్ చేసుకుందాము. మనం తీసుకున్న పిండి ముద్దని ఇలా తాళండి. ఏదైనా ప్లేట్ మీద కానీ ఇలా చాపింగ్ బోర్డ్ పైన కానీ ఇలా చెగోడీలని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం మందంగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే శనగపప్పు అనేది ఈ చెగోడీలకి బాగా పడుతుంది. ఇప్పుడు మనం నానబెట్టిన శనగపప్పుని ఇలా చెగోడీలకి పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత 2 చివర్లని కలిపి గట్టిగా ఇలా ప్రెస్ చేసి పెట్టామంటే చెగోడీ అనేది విడిపోకుండా వస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలానే అన్ని చెగోడీలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుందండి. తనకు కూడా చెగోడీలు అయితే చేయడం వచ్చేసింది. చూడండి, ఇలానే అన్ని చెగోడీలను అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. చాలా వేడిగా ఉండాలి. మనం ఒక పిండి ముద్దని ఇలా వేసినట్లయితే అది వెంటనే పైకి వచ్చేయాలన్నమాట. ఇలా ఆయిల్ అనేది బాగా వేడయ్యాకే చెగోడీలను ఇందులోకి వేసుకోవాలండి. చిన్నగా ఎన్ని పడతాయో అన్ని చెగోడీలను ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా చెగోడీలన్నింటినీ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు వీటిని కదపకుండా అలానే ఫ్రై చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత ఏదైనా గరిటెతోటి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చెగోడీలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం వీటిని కాస్తంత మందంగా చేసాం కాబట్టి లోపల బాగా వేగాలంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మొత్తం కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా అలానే ఉండిపోతుంది. సో ఈ ఒక్కటి గుర్తుపెట్టుకొని ఈ చెగోడీలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. దీనికి మ్యాక్సిమం 10 నుంచి 15 నిమిషాల పాటు టైం అయితే పడుతుందండి. చూడండి, పైన మనకు బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అనేవి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బబుల్స్ పోతే మనకు చెగోడీలు అనేవి బాగా వేగినట్టు. ఒక చెగోడీని తీసుకొని తుంపి చూసినట్లయితే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న పప్పు చెగోడీలని ఏదైనా టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా అచ్చం బేకరీలో కొన్నట్లే మనం ఇంట్లో కూడా చెగోడీలని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ రెసిపీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఒకటి తుంపి చూపిస్తాను. చాలా అంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ భలేగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.